మా ఇంటి కన్నా వచ్చారా ఐదు పెళ్లి అరే మన వాళ్ళని కట్టించండి రా. అవునరా అయితే ఇచ్చేద్దారా ఏమిట్రా ఇదంతా? గురుగారండి మీరు చాలా పొరపడ్డారండి. పెద్ద మనుషుల్ని ఎప్పుడు నమ్మకూడదండి. ఏమిట్రా మీ మొహం అండ ఆ చెప్పేది ఏదో తిన్నగా చెప్తే చావండారా? అది కాదండి, పెద్ద మనుషులు దొంగలండి. వాళ్ళు మూట కడతారు, వెనకాల కన్నాలు తోటారు. మా మాట అబద్ధం వచ్చి చూడండి. రండి. మరి ఇది దొంగలు కాదండి, వాళ్ళు పెద్ద మనుషులు. ఏమి ఎత్తుకోలేదు కదా? ఎత్తుకొని ఇస్తానా అండి? కావబట్టి ఉండరా మీ అమ్మగారు చల్లగా నా ఇల్లు కాపాడారు అంతే సార్. అమ్మా, ఇందాక మహారాజు గారు వచ్చినప్పుడు నాకు చాలా భయం వేసింది. భయం ఎందుకు చిత్రిక? ఆనాడు నేను దూషించానని ఈనాడు శుచిగా పూజకొచ్చారే, అదంతా మిమ్మల్ని మెప్పించటానికి గాని నిజం అనుకున్నారా? ఆయన వంటి కామాంధులు ఈ భూ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. అదంతా నటన. వనిత తనంతట తానే వలచిన ఇంత నిరాదరణ పూరమణ. వనిత తనంతట తానే వలచిన ఇంత నిరాదరణ. చిన్నదానా నీవే గతియని నమ్మిన దానా, నిన్నే వలచిన చిన్నదానా నీవే గతియని నమ్మిన దానా. ఉన్న పాటున ఎడము చేసిన నేనిప్పుడే మౌదాను. ఉన్న పాటున ఎడము చేసిన నేనిప్పుడే మౌదానా. లాలన చేసిరి మీ ప్రియురాలని ఇంతలోనే గొంతుకోయ తగున. తేరని తానను అన్నెందరుగా నన్నెందులకు మన్నింపరికమని తటనంతట తానే వలచిన ఇంత నిరాదరణ పూరమణ. మహాదేవ మహాదేవ, రాజమందిరంలోకి ఏమిటి దోస్తున్నాడు? మా కష్టాలు మహారాజు గారికి మనవి చేసుకోవాలండి. మహాదేవ మహాదేవ, వీళ్ళే రాజమర్యాదలు తెలుసుకుని ప్రవర్తించండి. ఇంకా మర్యాద ప్రాణాలు పోతుంటే, అరాజకం ప్రబలిపోతుంటే ఎవరు సహిస్తారు? మంత్రి గారికి వినతి పత్రాలు రాసి పెట్టుకోండి. మేము పూర్వం విజ్ఞాపన పత్రాలు పంపించాం. అది గతి మమ్మల్ని రక్షిస్తారో లేక ఈ రాజ్యం విడిచి వెళ్ళిపోమంటారో మేము మహారాజు గారిని అడగాలి.
పోయిన ఇంత తృణీకరణ భూరమణ ఎంతమంది ప్రజ ఏమైపోయిన ఇంత తృణీకరణ ఇంత నిరాదరణ ఎంతమంది ప్రజ ఏమైపోయిన ఎంతమంది ప్రజ మగ సగమ మమగ చరమ నినిద సనిద మగ సని ధని సగమ ధనిద ఈ మాత్రం నృత్యానికే మురిసిపోయి ఒళ్ళు మర్చిపోవాలా? ప్రజల కష్ట సుఖాలు అర్థం చేసుకోలేని ప్రభు ఎందుకు? వెళ్ళి చూడండి మీ ప్రజల ఘోష. పాలకుండకు పిల్లులను కాపు పెట్టినట్లు ప్రభుత్వం మంత్రులకు అప్పగించి మదోన్మత్తులై పడి ఉంటే మహారాజేమిటి మంటిగడ్డ. ఏమిటి దుర్నయం? ప్రజలు ఇలా హింసిస్తడమేనా మీ పని? మహాదేవ మహాదేవ, శాంతి భద్రతలు కాపాడమండి. ఎవరి శాంతి భద్రతలు? శ్రీవారి శాంతి భద్రతలకు ఈ అల్పులు సాధించండి. అమాయకులైన ప్రజలు అల్పుల, వారి సేవకు ఉన్న మనం అల్పులం. మీరు మూఢత్వంతో మాట్లాడుతున్నారు. మహాదేవ మహాదేవ, ప్రజల మహాజనుల మా అవివేకాన్ని మన్నించండి. మీకు వచ్చిన కష్టం ఏమిటి? మహారాజా, ఆ రాజకం ప్రబలింది. దొంగల వాదం మరీ మితిమీరిపోయింది ప్రభు. పట్టపగలే మా సహస్రం దోపిడీ చేస్తున్నా. మా రాజభట్లు ఏమయ్యారు? చూసి చూడనట్లుగా ఊరుకుని మిగిలిపోయిన మా ప్రాణాలు తీస్తున్నారు ప్రభు. ప్రభుత్వోద్యోగులు చేసే దుర్నయాలకు బాధ్యత ప్రభుది కనుక మేమే అపరాధం. ఇటుపై మేమే స్వయంగా జాగ్రత్త తీసుకుంటాం. మీరు వెళ్ళవచ్చు. నందివర్ధన మహారాజుకు, నందివర్ధన మహారాజుకు, నందివర్ధన మహారాజుకు. మీరేం చెప్పినా శయ్యామందిరానికి వెళ్ళటం, అక్కడ నృత్యం చేయటం మహారాజు గారి ప్రేమోద్రేకాన్ని తెచ్చుకుంటున్నట్టే అవుతుంది. అంతవరకు వస్తే నువ్వు చెప్పినట్లు ఏ ఋష్యాశ్రమానకు అప్పుడే వెళ్తాను. చిత్రిక వెళ్ళు. చిత్రిక నువ్విక్కడే ఉండు. చిత్రలేఖ, ప్రత్యేకంగా నీతో ఒక క్షణం ప్రసంగించదలిచిన. చిత్రలేఖ, మాకు సన్మార్గోపదేశం చెయ్యటానికి ఆ పరమేశ్వరుడే నిన్ను పంపినట్లు భావిస్తుంది. చిత్రలేఖ, నీ కోప దృష్టితో
మేము మా దురభ్యాసముల నుండి విముక్తులమైన నీ రూక్ష వీక్షణ కటాక్షములే ఇంత ప్రబలమైతే మరి నీ మధుర మనోజ్ఞ దరహాస చంద్రికలు వెలయిస్తే మేము దాసోహమనటంలో సందేహం ఏముంటుంది? మహారాజా, ఏమిటి ఉన్మాద ప్రలాపం? చిత్రలేఖ, రంజని, నిష్కారణంగా నిన్ను అవమానించు, నా అవివేకం మన్నించు. అమ్మా, నేను నిన్ను మన్నించడం ఏమిటి? మీరు నన్ను అవమానించడం ఏమిటి? రంజని, దుష్టుడైన రాజు మదోన్మత్తుడై పడి ఉంటే ప్రజల గోడు చూడలేక ఉద్రేకంతో బుద్ధి చెప్పడానికి వచ్చి నీతో పంతగించి నృత్యం చేశాను. అమ్మా, సకల కళామ తల్లివైన మీ నృత్యం చూసి